ఈరోజు 79 సంవత్సరాల నుంచి బీసీలకు ఎలాంటి రిజర్వేషన్ లేకుండా మరి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో చాలా అన్యాయం జరిగినటువంటి సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ గారు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మరి 42% రిజర్వేషన్ ఇచ్చేటందుకోసం మరి వారి యొక్క పార్టీ నుంచి ప్రయత్నం చేసి అన్ని రాజకీయ పార్టీలను ఏకగ్రీవ తీర్మానంతో అసెంబ్లీలో తీర్మానం చేయడం, అదేవిధంగా బిల్లును ప్రవేశపెట్టడం, ఆర్డినెన్స్ను చేయడం, మరి గవర్నర్ గారికి పంపించడం, అదేవిధంగా మరి రాష్ట్రపతి గారికి పంపించడం అనేటువంటి జరిగింది. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మరి ఎంపరికల్ డాటా, అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి డెడికేషన్ కమిటీని వేయడము, అదేవిధంగా మొత్తం బిల్లును పంపించడం అనేటువంటిది వారి యొక్క ప్రయత్నాన్ని వాళ్ళు చేసిండ్రు. చివరికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పనిసరిగా ఎన్నికలు జరగాలి కాబట్టి మరి జీవో 9 ఇష్యూ చేసి మరి ముందుకోవడం వల్ల మరి రెడ్డి జాగృతికి సంబంధించిన వాళ్ళు అపోజ్ చేసి ఈరోజు కోర్టులో అడ్డుకోవడం జరిగింది.